హలో అందరికీ, ఈరోజు ఒక కొత్త రెసిపీ. ఒక కప్పు గోధుమ పిండి అండ్ ఒక కప్పు రాగి పిండి. మనకి బయట రాగి పిండి దొరుకుతుంది, సో అది తీసుకోవచ్చు కావాలి అనుకుంటే, లేకపోతే రాగుల్ని మిక్స్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. గోధుమ పిండి ఒక కప్పు, రాగి పిండి ఒక కప్పు. కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. ఆ తర్వాత మీకు సరిపడ బెల్లం తీసుకోండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ. బెల్లం కూడా హెల్త్కి మంచిదే. దాన్ని మనం వాటర్లో వేసి కరిగించుకోవాలి. తర్వాత ఆ బెల్లం కరిగిన నీళ్ళని మనం కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఆటాని మిక్స్ చేసుకోవాలి. రాగి పిండి అండ్ గోధుమ పిండి, కొంచెం చిటికెడు బేకింగ్ సోడా తీసుకున్న దాన్ని మనం బెల్లం నీళ్ళతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. స్టవ్ మీద దోశ పెనం పెట్టుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలి. అంటే లైక్ మనం చపాతీ ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకుంటాం. కొంచెం పెనం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఈవెన్గా. చిన్న చిన్న రోటీను ఇలా చేసుకోవాలి చేత్తోని. ఇలా మనం పెనం మీద పెట్టుకోవాలి ఆ చిన్న చిన్న రోటీస్ని. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టండి, లేకపోతే ఒక సైడ్ అంతా కాలిపోతుంది, లోపలంతా ఇదైపోతుంది. మీ ఇష్టం, మీరు చేత్తో అయినా చేసుకోవచ్చు, లేకపోతే పేపర్ మీద అయినా చేసుకోవచ్చు, లేకపోతే చపాతీ కర్ర యూజ్ చేసుకొని అయినా చేసుకోవచ్చు. ఇలా అయిన తర్వాత మనం తిప్పుకోవాలన్నమాట. బాగా ఈవెన్గా కాల్చుకోండి. పైనుంచి ఆయిల్ వేసుకుంటూ మనం ఈవెన్గా కాల్చుకోవాలి, 2 సైడ్స్ కూడా. ఇంతే, మనకి గోధుమ రాగి బెల్లం దోశ రెడీ అయిపోయింది. అంతే, మన అప్పాలు రెడీ అయిపోయాయి. సర్వింగ్ ప్లేట్లో తీసుకొని తినేయడమే. కావాలంటే మీరు పెరుగుతో కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. వన్స్ మీరు ప్రతి ఒక్కరు ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా మేము చేసే ప్రతి వంటలు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.